ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మెగా మూవీ అయితే టైటిల్ అయితే ఈరోజు లాంచ్ చేశారండి. సో, మన 'శివశంకర వరప్రసాద్' గారని చెప్పేసి టైటిల్ అయితే చెప్పారండి. సో, కింద ట్యాగ్‌లైన్ వచ్చేసి పండగకి వస్తున్నారని చెప్పేసి చెప్పారనమాట. సో, చాలా సింపుల్‌గా ఉందండి. చాలా బావుంది కూడా. సో, 'ఘరానా మొగుడు' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో నెక్స్ట్ మెయిన్ ఏంటంటే చిరంజీవి గారి వింటేజ్ స్టైల్ అప్పటి మన 'గ్యాంగ్ లీడర్' గాని, 'ఘరానా మొగుడు' ఆ స్టైల్ బ్యాక్ డ్రాప్ అయితే వచ్చిందండి. చాలా బావుంది. చూడడానికైతే ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్ అన్నమాట. చాలా చాలా బావుందన్నమాట. సో, చాలా బావుందన్నమాట. సో, ఏదైతే అనిల్ రావిపూడి నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామో కామెడీ అయితే పక్కా ఉంటుందని ఆల్రెడీ చెప్పారు. 70% కామెడీ అంట. అంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్‌లో ఉంటుందో. సో, వింటేజ్ మెగాస్టార్‌ని చూడబోతున్న ఈ మూవీతో అన్నమాట. సో, నాకు తెలిసి సంక్రాంతికైతే విడుదలకు సిద్ధంగా ఉందండి. సో, నాకు తెలిసి బ్లాక్ బస్టర్ పక్కా అన్నమాట. ఎందుకంటే అనిల్ రావిపూడి ఇంతవరకు ఫెయిల్యూర్ అనేది లేదన్నమాట. అందులో పెద్ద హీరోస్‌తో కామెడీ ఆయన ఎలా తీస్తారనేది అందరికి తెలిసింది. అందులో మెగాస్టార్ గారి కామెడీ ట్రాక్ గురించి అందరికి చెప్పవసరం లేదు. సో, బీమ్స్ గాని, సో ఒకటని కాదండి. సో అన్నీ మంచి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయన్నమాట. హీరోయిన్ 'నయనతార' గాని, బీమ్స్ గాని, సంగీతం గాని. సంక్రాంతికైతే ఫ్యాన్స్‌కైతే పండగనమాట. సో, నెక్స్ట్ ఇయర్ మొత్తం పండగలా ఉంది. ఎందుకంటే, ఇది 'విశ్వంబర సమ్మర్‌కొస్తుంది. నెక్స్ట్ 'బాబీ' డైరెక్షన్‌లో ఈ రెండుకొస్తుంది. ఇది ఈ సంక్రాంతికి. సో, అన్నీ నెక్స్ట్ 'మెగాస్టార్‌కైతే' మంచి మెగా అభిమానులకైతే మంచి పండగ వాతావరణం అనమాట. సో, ఈ గ్లింప్స్ అయితే చాలా బావుంది. టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది. సో, పండగకొస్తున్నారు. సంక్రాంతికొస్తున్నారంటే తెలిసిందే కదా! అనిల్ రావిపూడి ఏ మ్యాజిక్ చేస్తారో. సో, ఈ 'ఎఫ్2' చూసాం. ఆల్రెడీ మొన్న సంక్రాంతికొస్తున్న మెగా బ్లాక్ బస్టర్ అయితే చూసాం. సో, నాకు తెలిసి పక్కా బ్లాక్ బస్టర్ అనమాట. ఈ మూవీ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. సాంగ్స్ గాని అన్నీ బావుంటాయన్నమాట. సో, చిన్న మిస్ ఏంటంటే సో, అనిల్ రావిపూడి నుంచి వస్తున్న కామెడీ చిన్న కామెడీ లాంటిది పెట్టుంటే డైలాగు చిన్న ఇంకా బావుండేదన్నమాట గ్లింప్స్‌కి. సో, అదొక్కటే చిన్నది కొరతగా అనిపించిందన్నమాట నేను చూసిన తర్వాత. ఎందుకంటే 'మెగాస్టార్' అంటే కామెడీ ట్రాక్ చెప్పవసరం లేదు. 'అనిల్ రావిపూడి' అంటే చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. సో, ఒక చిన్న కామెడీ డైలాగ్ లాంటిది ఉంటే మాత్రం ఈ గ్లింప్స్ ఇంకో రేంజ్‌లో ఉండేది. బట్ ఎనీహౌ మ్యూజిక్ బావుంది. నెక్స్ట్ ఆ వింటేజ్ స్టైల్‌లో 'మెగాస్టార్' బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. సో, చాలా బావుందనమాట. సో, టైటిల్ కూడా చాలా బావుంది. చూద్దాం మరి ఇంకా ఎన్ని రోజులు లేదు కదా! ఇంకా 4 మంత్స్‌లో మూవీ అయితే రెడీ అయిపోతుందనమాట. సో, వన్స్ అగైన్ 'మెగాస్టార్' అభిమానులందరికీ సో, 'మెగాస్టార్' వన్స్ అగైన్ 70థ్ హ్యాపీ బర్త్‌డే అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.